ఎక్కడైనా కానీ 24/7 ఓపెన్గా ఉండే టెంపుల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కదా. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటనమాట. హాయ్ హలో అండి, నా పేరు స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెంగళూరు టెంపుల్ రన్ సిరీస్లో ఇది పార్ట్ 10 వీడియో అనమాట. ఈ టెంపుల్లో ఉన్న శివుని ఐడల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బెంగళూరులోనే మోస్ట్ అట్రాక్టివ్ టెంపుల్స్లో ఇది కూడా ఒకటి. టికెట్స్ అయితే తీసేసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ తీసుకుంటారు. స్పెషల్ దర్శనం. నార్మల్ టికెట్ అయితే 150 రూపీస్ ఉంటుంది. నేను 250 రూపీస్ టికెట్ తీసుకున్నాను. టికెట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అని అనిపించింది నాకైతే. లోపలికి వెళ్ళి టికెట్ చూపిస్తే రుద్రాక్షతో నింపి ఉన్న ఒక బౌల్ ఇస్తారు. ఒక దారంతో కలిపి ఇస్తారనమాట మనకి. ఆ బౌల్ని ఏం చేయాలంటే ఇక్కడ కనపడుతున్నాయి కదా గిన్నెలు, ఇవి 108 ఉంటాయి అన్నమాట. ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రుద్రాక్ష ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ అందులో వేస్తూ వెళ్ళాలన్నమాట మనం. అది అయిపోయిన తర్వాత శివలింగానికి పసుపుతో కలిపిన నీళ్ళతో అభిషేకం చేస్తారు. దాని తర్వాత మనకి రుద్రాక్షతో పాటు ఒక దారం ఇచ్చారు కదా, ఆ దారాన్ని ఇక్కడ కట్టాలి. మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఈ దారం రూపంలో మనం ఇక్కడ కట్టేసి ఆ ప్రాబ్లమ్స్ని వదిలేయాలి. అలా మెట్లకి కొంచెం ముందుకు వెళ్తే 32 అడుగులు ఉన్న ఒక గణేశుని ఐడల్ అనేది కనపడుతుంది మనకి. ఎగ్జాక్ట్గా వినాయకుని ఐడల్ వెనకాల నుంచి కూడా గుహ స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ గుహ లోపల ఏముంటాయి అంటే మన ఇండియాలోని ఉన్న శివలింగాలన్నీ వాటి నమూనాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏమిటి అంటే అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్, హరిద్వార్. ఇక్కడ ఉన్న శివలింగాల యొక్క నమూనాలు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఒక శివలింగం ఉంది. అది ఫుల్ ఐస్ లేకపోతే శివలింగం పైన మాత్రమే ఐస్ ఉందో నాకైతే అర్థం కాలేదు. నేను ఆ శివలింగాన్ని ముట్టుకొని కూడా చూశాను. చేతులంతా ముట్టుకుంటే ఏదో ఐస్ గిడ్డ ముట్టుకున్నట్టు ఉందన్నమాట. కింద చూస్తేనేమో ఫుల్ ఐస్ అంతా కరిగిపోయి వాటర్ అంతా కారిపోతూ ఉంది. ఇవి చూసి బయటికి రాగానే శివలింగానికి పాలాభిషేకం చేయించి పూజ చేపిస్తారు. కనపడుతుంది కదా, ఇదైతే హుండీ అనమాట. ఈ టెంపుల్లో ఉన్న హుండీలన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక గృహ స్టార్ట్ అవుతుంది. ఇందులో మొత్తం కూడా 12 శివలింగాలు ఉంటాయన్నమాట. ఈ గృహ లోపల వీడియోస్ తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ అస్సలు అనుకూలంగానే ఉండదన్నమాట. చాలా సన్నగా ఉంటుంది గృహ. అందులోనే అన్నీ అమర్చేసి పెట్టేశారు. ఇంకా లైటింగ్స్ విషయానికి వస్తే 3 లైటింగ్స్లో పెట్టారు. రెడ్, గ్రీన్, బ్లూ లైటింగ్స్లో పెట్టారు. అందుకని ఎంత బాగా వీడియో తీసినా కూడా ఆ లైటింగ్స్ వల్ల సరిగ్గా కనపడవు శివలింగాలు. డైరెక్ట్గా చూస్తేనే బాగా కనపడతాయి. ఈ సెకండ్ గృహలో ఉన్న శివలింగాలకైతే మ్యాక్సిమం అన్నింటికీ కూడా ఇలా గ్లాసెస్ పెట్టేశారనమాట, ముట్టుకోవడానికి వీలు లేకుండా. శివుని ఐడల్ అనేది మధ్యలో ఉంటుంది. చుట్టూ కూడా మంచు పర్వతాల్లాగా సెట్టింగ్ అనేది పెట్టారు. ఆ సెట్టింగ్ లోపలే గృహ అనమాట. ఇప్పుడు మనం శివలింగాలన్నీ చూసి వచ్చాం కదా, ఆ సెట్టింగ్ లోపలే ఉంటుంది. ఆ 2 గృహలు చూసుకొని బయటికి రాగానే మళ్ళీ టికెట్ అడుగుతారు. టికెట్ ఇస్తే మనకి దీపం ఇస్తారనమాట వెలిగించడానికి. దీపాన్ని వెలిగించి అక్కడ ఉన్న నీళ్ళల్లో వదలాలి. ఈ టెంపుల్ని 1995లో రవి వి అనే ఆయన నిర్మించారు. 1995లో మహాశివరాత్రి రోజున శృంగేరి శంకరాచార్యుల వారు ఈ టెంపుల్ని ప్రారంభించారు. కాశీనాథ్ అనే శిల్పి ఈ శివుని ఐడల్ని రూపొందించారు. జుట్టు నుంచి గంగా నది ప్రవహిస్తున్నట్లు మరియు డమరు త్రిశూలం పట్టుకొని ఉంటుందన్నమాట. మనకు అక్కడ ఒక లెటర్ ఇస్తారనమాట. మన విషెస్ ఏమైతే ఉంటాయో అవి అందులో రాయడానికి.
అది రాసిన తర్వాత దాన్ని ఎక్కడ వేయాలో నాకైతే అర్థం కాలేదు. రాసిన వాళ్ళందరూ ఎక్కడ వేస్తున్నారా అని చూస్తూ కూర్చున్నాను. వాళ్ళు రాస్తూనే ఉన్నారు చాలాసేపు. తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే ఇందులో వేయాలని చూపించారు. అక్కడ వేసేసిన తర్వాత అక్కడ మనకు అగరబత్తులు ఇస్తారు, దేవుడికి వెలిగించాలి. ఇక్కడ రౌండ్గా ఏదో గృహలాగా కనపడుతుంది కదా, అది గృహ కాదు, ఒక బాల్ షేప్లో ఉంది. దాని లోపల నవగ్రహాలు పెట్టారు. ఇది హుండీ. ఇక్కడ హుండీలు మాత్రం భలే విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడతో టెంపుల్ అయితే అయిపోయింది. బయటికి రాగానే యాజ్ యూజువల్ టెంపుల్ బయట ఇలాంటి షాప్స్ అనేది కామన్ కదా, అవి చూసుకుంటూ కౌంటర్లో ఉన్న చెప్పులు అయితే మర్చిపోయాం. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇంకొక టెంపుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ స్నేహ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.